సరే, ఇప్పుడు నాకు ఒక మాట చెప్పండి, మీ క్లాస్లో కానీ మీ ఫ్రెండ్స్లో ఎవరో ఒకరు ఇలా ఉంటారు కదా, లైక్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినావు అంటే లేదు అని చెప్తారు, బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకే ఫుల్ మార్క్స్ వస్తాయి. నా లైఫ్లో కూడా ఒకటి ఉండే, వాడు ఇప్పుడు సీఏ అయిండు. అయితే ఐ యూస్ టు గెట్ కన్ఫ్యూజ్డ్, వీడు ఎప్పుడు చూసినా మాయమ్మనే టైంపాస్ చేస్తాడు, మరి ఎప్పుడు వీడికి చదువుతున్నాడు, ఎలా చదవగలుగుతున్నాడు అని వారికి క్వశ్చన్ అడిగితే హీ సెట్ సమ్ ట్రిక్స్, కొన్ని ట్రిక్స్ చెప్పిండు. స్టడీ ఇన్ ఎ స్మార్ట్ వే. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి 80-20 మేనర్. అంటే ఎలాంటి క్వశ్చన్ పేపర్ అయినా సరే సిలబస్ లోపల నుండి 20% ఆఫ్ ద సిలబస్ నుండి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతారు. సో అలాంటి సిలబస్ని ఫైండ్ అవుట్ చేసి పర్ఫెక్ట్గా చదువుకోవాలి. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి స్టడీ ఇన్ ఎ స్పేసింగ్ మేనర్. అంటే నాన్ స్టాప్ ఒకటే సబ్జెక్ట్ మార్నింగ్ టు ఈవినింగ్ కాకుండా 2 hours ఒక సబ్జెక్ట్, 2 hours ఒక సబ్జెక్ట్, ఈ విధంగా చదివితే సో చదువుతున్న టాపిక్స్ అన్నీ కూడా బ్రెయిన్లో పర్ఫెక్ట్గా కూర్చుంటాయి. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి మనం ఎప్పుడైతే చదువుతున్నామో మనతో పాటు ఒక రఫ్ నోట్ పెట్టుకొని మనం చదువుతున్న టాపిక్ అన్నింటినీ కూడా రఫ్లో రాస్తూ ఉండాలి. సో రాస్తూ వెళ్తే మైండ్లో తొందరగా స్టోర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయన్నమాట. సో ఈ విధంగా యూ విల్ బీ బికమింగ్ ద ఫస్ట్ ర్యాంక్.